ఒకప్పుడు పల్లెటూరిలో అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు చింతలపూడి. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న కాలువలు, చాలా ప్రశాంతమైన జీవితం. గ్రామంలోని ప్రజలందరూ పరస్పరం సహాయం చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు. కానీ ఆ గ్రామంలో ఒక రహస్యమైన విషయం ఉంది. అదే మాయకుండ. గ్రామం చివర్లో ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కింద ఒక పాత మట్టి కుండ ఉండేది. అది సాధారణంగా కనిపించినా దాని గురించి పెద్దలు చెప్పే కథలు చాలా ఆశ్చర్యంగా ఉండేవి. ఈ కుండ సాధారణమైన కుండ కాదు. మంచి మనసుతో అడిగితే వరాలు ఇస్తుంది, కానీ దురాశతో అడిగితే శాపం ఇస్తుంది అని వారు హెచ్చరించేవారు. ఈ కథను చాలామంది నమ్మేవారు, కానీ ఎవ్వరూ దాని దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. ఆ గ్రామంలోని సురేష్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. ఉదయం సూర్యోదయం కంటే ముందు లేచి పొలానికి వెళ్ళి సాయంత్రం వరకు పనిచేసేవాడు. అయినా అతని పంటలు సరిగ్గా పండేవి కావు. అప్పులు పెరుగుతూనే ఉండేవి. ఇంట్లో అతని భార్య, చిన్న 2 పిల్లలు, వారందరూ కష్టాల్లోనే జీవించేవారు. ఒకరోజు రాత్రి సురేష్ ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అతని భార్య ఇలా అడిగింది: ఎంత కష్టపడినా మన పరిస్థితి మారడం లేదు, ఇంకేమైనా మార్గం ఉందా? అప్పుడు సురేష్కు పెద్దలు చెప్పిన మాయకుండ గురించి గుర్తొచ్చింది. అది నిజమో కాదో తెలియదు, కానీ ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే సురేష్ ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిశ్శబ్దం. గాలి మెల్లగా వీస్తుంది. పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. సురేష్ కుండ ముందు కూర్చుని చేతులు జోడించి మెల్లగా అన్నాడు: మాయకుండ, నాకు చాలా సంపాదన అవసరం లేదు. నా కుటుంబం సుఖంగా ఉండేందుకు, నా పిల్లలు ఆకలితో ఉండకూడదని మాత్రమే కోరుకుంటున్నాను. నాకు సహాయం చెయ్యి అని అన్నాడు. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదు, కానీ అకస్మాత్తుగా కుండ నుండి ఒక మృదువైన కాంతి వెలిగింది. సురేష్ ఆశ్చర్యపోయాడు. అతను ఏమీ చెప్పకుండా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సాయంత్రం నుండి ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. చాలా రోజుల తరువాత చింతలపూడి గ్రామంలో మంచి వర్షం పడింది. సురేష్ పొలానికి నీరు బాగా అందింది. కొద్ది రోజుల్లోనే అతని పంటలు పచ్చగా పెరిగాయి. కొన్ని నెలల తరువాత అతని పంటలు బాగా పండాయి. అతని అప్పులు మొత్తం తీర్చేశాడు. ఇంట్లో సంతోషం పెరిగింది. సురేష్ తన అదృష్టం మారిందన్నందుకు కృతజ్ఞతతో జీవించసాగాడు. అతను ఇతరులకు కూడా సహాయం చేయడం ప్రారంభించాడు. ఇది చూసి గ్రామంలో ఉన్న రాజు అనే వ్యక్తి ఆశపడ్డాడు. రాజు స్వభావం చాలా భిన్నం. అతనికి ఇప్పటికే కొంత డబ్బు ఉన్నా ఇంకా ఎక్కువ సంపాదన కావాలని దురాశ ఎక్కువగా ఉంది. ఒకరోజు అతను సురేష్ను అడిగాడు: నీ అదృష్టం ఎలా మారింది అని. సురేష్ నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. నేను మాయకొండ దగ్గరకు వెళ్ళి ప్రార్థించాను, కానీ నేను చిన్న కోరిక మాత్రమే అడిగాను అని అన్నాడు. రాజు కళ్ళలో ఆశ మెరిపించింది. అయితే నేను పెద్ద కోరిక అడిగితే ఇంకా ఎక్కువ దొరుకుతుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు రాజు కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. కానీ అతని మనసులో వినయం లేదు, కేవలం దురాశ మాత్రమే ఉంది. అతను కుండ ముందు నిలబడి గట్టిగా అన్నాడు: మాయకుండ, నాకు చాలా బంగారం కావాలి, చాలా సంపాదన కావాలి. నేను ఈ గ్రామంలోని అత్యంత ధనవంతుణ్ణి కావాలి అని అన్నాడు. అప్పుడే కుండ నుంచి వెలుగు కాకుండా ఒక నల్లటి పొగ బయటకు వచ్చింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్టు ఆకులు గట్టిగా ఊగాయి. రాజు భయపడ్డాడు. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అతని ఇల్లు ఖాళీగా ఉంది. అతను డబ్బు, బంగారం అన్నీ మాయమయ్యాయి. అతను పూర్తిగా పేదవాడిగా మారిపోయాడు. రాజు తన తప్పుని గ్రహించాడు. నేను ఆశపడకుండా ఉండాల్సింది, నేను వినయంగా ఉండాల్సింది అని చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల తరువాత అతను సురేష్ దగ్గరకు వెళ్ళి క్షమాపణలు చెప్పాడు.
సురేష్ అతన్ని మంచి మనసుతో ఆదరించాడు. మనసు మంచిగా ఉంటే జీవితం మనకు ఎప్పుడూ సహాయం చేస్తుంది, దురాశ మనల్ని నాశనం చేయాలనే చూస్తుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి గ్రామంలో అందరూ ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకున్నారు. మాయకుండ కంటే మన మనసే గొప్పది. మనసు మంచిగా ఉంటే చిన్నదైనా పెద్దవరంగా మారుతుంది. నీతి: దురాశ మనిషిని నాశనం చేస్తుంది. వినయం, మంచి మనసు మన జీవితాన్నే మార్చేస్తాయి.